వెల్కమ్ బ్యాక్ టు టీక్స్ యశ్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా సత్యవతీదేవికి జమదగ్ని మహర్షి జన్మిస్తారు. జమదగ్ని మహర్షి రేణుకాదేవిని పెళ్లి చేసుకుంటారు. వీరికి ఎంతోమంది కుమారులు జన్మిస్తారు. అయితే వీరిలో ఆఖరి కొడుకు పేరు రామ. అయితే ఒకసారి రేణుకాదేవి నది వద్దకు వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంది. అక్కడ కొంతమంది గంధర్వుల నాట్యం చూసి మహిమరచి అక్కడే కూర్చొని వారి నాట్యాన్ని ఎంతో ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ అనుకోకుండా ఆమెకు గుర్తొచ్చింది. ఏమని? ఆమె అక్కడికి వచ్చింది నీళ్లు తీసుకురావడానికి అని. దాని తర్వాత నీళ్లు తీసుకొని ఇంటికి వెళితే అది చూసిన జమదగ్ని మహర్షి ఈమె మీద కోపపడతారు. అంతేకాకుండా వారి కొడుకులను తల్లిని చంపేయమని అడుగుతారు. తల్లి కావడంతో ఆ కొడుకులలో ఎవరూ చంపేయలేకపోతారు. అక్కడికి వారి ఆఖరి కొడుకైన రామ వచ్చిన తరువాత తనను వారి తల్లిని చంపేయమంటారు. అప్పుడు ఏ మాత్రం ఆలోచించకుండా ఒక పరశువుతో తన తల్లిని చంపేస్తారు. దాని తర్వాత ఈయనకు పరశురాముడు అనే పేరు వచ్చింది. నీకు ఈ క్రియకు అంటే ఈ కర్మకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు జమదగ్ని మహర్షి. అప్పుడు పరశురాములు చెప్పింది ఏంటంటే, నా తల్లి అలాగే సోదరులు వారి జీవితంలోకి మళ్ళీ రావాలి. అంతేకాకుండా నేను నా తల్లిని చంపాను అనేది నాకు గుర్తుండకూడదు. ఈ కర్మకు ఫలితం నాకు లభించకూడదు అని అడుగుతారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈయన మరుక్షణమే ఒకవేళ వారి తండ్రి వరం కోరితే ఈ వరం అడగచ్చు అనే ఉద్దేశంతో వారి తల్లిని చంపారు. దాని తర్వాత వారు ఎంతో ఆనందంగా ఉంటారు. ఒకసారి వీరు కార్తవీర్యార్జునుల్ని చంపే అవకాశం వస్తుంది. కార్తవీర్యార్జునుల్ని ఎందుకు చంపారు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.